అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో ముందుకు రావడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్ని కూడా మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుంటామని. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి, అంటే ఈసెట్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఆ వెబ్సైట్ ఏంటి, అసలు డైరెక్ట్గా మనం చేసుకోగలమా, అసలు ఫోన్లో చేసుకుంటాక యాక్సెసిబిలిటీ ఉందా అన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా లైవ్ ప్రాసెస్, అసలు అప్లికేషన్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి, ఇన్ కేస్ తప్పులు వస్తే మనం ఏం చేయాలన్న విషయాన్ని ఈరోజు మనం కంప్లీట్గా క్లుప్తంగా తెలుసుకుందాం సార్. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటే చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రావు. ఇన్ కేస్ తప్పు పెడితే మనం ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇదేంటంటే ఒక బేసిక్ అప్లికేషన్ ఫామ్ అనమాట. సో దీనికి మనం అసలు అప్లై చేసుకోవడానికి ఒక కామన్ వెబ్సైట్ ఉంటుంది. సో ఇలా సెట్ ఏదైతే కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయో వాటన్నిటికి కూడా ఒక స్పెషల్ వెబ్సైట్ ఉంటుంది. ఈ సెట్ కానీ, ఐ సెట్ కానీ, పీజీ సెట్ కానీ, ఎంసెట్ కానీ, లైక్ ఇలాంటివన్నీ కూడా, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెట్ కానీ ఇలాంటివి మనం అప్లై చేసుకోవడానికి ఒక వెబ్సైట్, కామన్ వెబ్సైట్ ఉంది. సో దీనిలో ఏంటంటే మన ప్రీవియస్ మనం ఏదైతే ఇప్పుడు ఈ సెట్ అంటే మ్యాథ్స్ ఎవరు రాస్తారంటే బీఎస్సీలో మ్యాథ్స్ సైన్స్ ఉన్న వాళ్ళు రాస్తారు, అదేవిధంగా డిప్లొమా చదివిన వాళ్ళు కూడా రాస్తారు. ఓకే, ఇక్కడ మనం పాయింట్అవుట్కి వస్తే అసలు ఏమేం కావాలి డాక్యుమెంట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకోండి సార్. మీ యొక్క ప్రీవియస్ అంటే మీరు చదువుకున్నది డిప్లొమా హాల్ టికెట్ నంబర్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా చూసుకుంటే మీ మెయిల్ ఐడి, ఓకే, అదేవిధంగా 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్. మీరు అప్ టు 7th క్లాస్ నుంచి ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ ఏరియాలో చదివారు అన్న డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. అవి కూడా మీరు మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. జస్ట్ దానికి ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ వాడు అడిగాడు, మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, మాక్సిమం ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ లాగా ఉంది. నాట్ ఎన్ ఇష్యూ సార్. మీరు మ్యాండేటరీ ఫీల్డ్గా ఉంది, అది లేకపోతే మనకు అప్లికేషన్ మూవ్ అవుదేమో అనుకుంటాకి మాకు అక్కడ ఇది లేదు, మనం డైరెక్ట్గా సబ్మిట్ చేసేయచ్చు. ఓకే, సో అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటే వన్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ అనేది పే చేయాలి. ఇతని నేమ్ అంటే ఇతను హాల్ టికెట్ నెంబర్ కొడితే ఇతని నేమ్ ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి ఇచ్చేస్తే పేమెంట్ గేట్వే ద్వారా దగ్గరగా 610 రూపాయల వరకు బేస్డ్ ఆన్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ ద్వారా కట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ కట్ అయినాక ఆ ఒక రెఫరెన్స్ నెంబర్తో మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యి మన అప్లికేషన్ అనేది ఎలా ఫిల్అప్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు మన ఈ వీడియోలో. ఏ విధంగా మనం సబ్మిట్ చేసుకోవాలి, ఏ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ చూడండి సార్, మీరు ఒకవేళ తప్పు పెడితే మీకు ఒక మెయిల్, అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది ఎక్కడైతే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. సో దాని ద్వారా మన తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మనం ఎడిట్ చేసుకోవచ్చు. నాట్ అన్ ఇష్యూ సార్. ఓకే, వాళ్ళు ఒకవేళ కాల్ చేసినప్పుడు కూడా మన అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సార్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ కూడా మాక్సిమం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 99.99% వరకు వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు ఇన్స్టెంట్గా, అప్పటికప్పుడు పని అయిపోయాడు. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా ఆ లైవ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఫోన్ నెంబర్ కూడా మ్యాండేటరీ సార్. ఓకే, సో ఇవన్నీ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకుని ఎక్కడ స్కాన్ చేయాల్సిన ఏం లేదు సార్. ఒక సిగ్నేచర్ మాత్రం స్కాన్ చేయాలి. ఓకే, సైన్ మాత్రం క్యాండిడేట్ది స్కాన్ చేయాలి. స్కాన్ చేసి ప్రివ్యూ చూసుకుని సబ్మిట్ కొడితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, సో ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సార్, మీకు ఎలాంటి డౌట్స్ రావు. ఈ సెట్లో మీరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు బయటకి ఎక్కడికి వెళ్లకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఇప్పుడు మనం లైవ్ ప్రాసెస్ చూస్తున్నాం. వెబ్సైట్ లింక్ నేను డామినేట్ చేస్తున్నాను చూడండి సార్. కొంచెం బ్లర్ కావాలనే ఇస్తున్నాము, ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో ఇప్పుడు నేను ఈ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ చదువుతున్నాను చూడండి సార్. అసలు నోటిఫికేషన్కి అసలు మనం ఎలా అప్లై చేయాలి, ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి 4 స్టెప్స్. ఫీ పేమెంట్, స్టేటస్, అప్లికేషన్ ఫిల్ చేయాలి, తర్వాత మనం ప్రింట్ తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఫీ పేమెంట్కి అది అడిగే డీటెయిల్స్ వచ్చేసి మీరు చూడండి సార్. బీఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఏదైతే చదివి ఉన్నారో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తుంది, వాళ్ళ పేరు, అదేవిధంగా నేమ్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక యాజ్ పర్ వాళ్ళ సర్టిఫికేట్స్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి మీరు ఫిల్అప్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్, ఇంకా చూసుకుంటే మొబైల్ నెంబరు అతందా లేదంటే వాళ్ళ ఫాదరా లేదా నైబర్సా రిలేటివ్స్ అన్న విషయాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇంకా చూసుకుంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇంకా చూసుకుంటే ఫోన్ మెయిల్ ఐడి ఇవ్వాలి. మనం ఇవన్నీ ఇచ్చేస్తే పేమెంట్ అనేది ఇనిషియేట్ చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. సో ఆ పేమెంట్ చేసాక మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ప్రింట్అవుట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. మ్యాక్సిమం మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ మెసేజ్ రాపోయింది అనుకో, ఇన్ కేస్ మన పేమెంట్ ఇనిషియేట్ అవ్వకపోతే, మన పేమెంట్ ఇలా ఇనిషియేట్ అవ్వలేదని చెప్పేసి మనం ఎవరినైనా అడగటానికి, అంటే కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇనిషియేట్ అడగటానికి వాళ్ళ అవకాశం ఉంటుంది. సో నేను పేమెంట్ చేస్తున్నాను చూడండి సార్. అక్కడ వచ్చేసి మనకి 579 రూపీస్ మాత్రమే చూపించింది. బట్ ఇప్పుడు ఇక్కడ చూడండి 603 రూపీస్, అంటే విత్ చలానా ఛార్జెస్ అన్నీ కూడా కలిపి ఇంత కట్ అవుతుందన్నమాట. సో మీరు బయట ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు ఇంకా వాళ్ళ సర్వీస్ ఛార్జెస్, స్కానింగ్ ఛార్జెస్ అన్నీ కూడా పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూడండి, నేను డెబిట్ కార్డ్తో నేను ఇది చేస్తున్నాను. ఇక్కడ
సో మన డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ డెబిట్ కార్డ్తో మనం ఇక్కడ ఏదైతే మనం చేయాల్సిన కర్తవ్యం అంటే పేమెంట్ ఇనిషియేట్ చేయాలి కదా. సో 603 రూపాయలు మన ఏదైతే పేటిఎంకి ఇంటర్లింకేజ్ ప్రకారంగా ఇచ్చాడండి వీడు. సో మన పేమెంట్ అనేది ఇప్పుడు ఇనిషియేట్ అవుతుంది. ఇక్కడ ఇనిషియేట్ అవ్వగానే మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో అది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ కన్సల్ట్ అయ్యి మనకు ఓటీపీ అనేది ఒక జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఇచ్చేస్తే మన పేమెంట్ అనేది సక్సెస్ అవటం మనం ఇక్కడ చూస్తాం. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సార్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇన్ కేస్ మీరు తప్పులు రాసినా నాట్ ఎన్ ఇష్యూ సార్, బ్రాంచ్ పేరు తప్పు పెట్టినా ఏం పెట్టినా ఆటోమేటిక్గా మీరు తర్వాత అయినా మార్చుకోవచ్చు. వాళ్ళు మీకు కాల్ చేస్తారు లేదా కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మనం వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ ఒక మిస్టేక్ జరిగింది, అందుకే నేను అంత ఫుల్ ప్లెడ్జెడ్గా చెప్తున్నాను. సో ఇక్కడ పేమెంట్ నాది ఇనిషియేట్ అయింది. ఇనిషియేట్ అవ్వగానే మనకు ఒక రెఫరెన్స్ నెంబర్, అదేవిధంగా మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చున్నామో ఆ మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఏది ఆ రెఫరెన్స్ నెంబర్ అదిగోండి సార్, పేమెంట్ ఐడి P4910066667CD ఉంది కదా. సో అది నేను ఏంటంటే జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం ఒక ప్రింట్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సో అందరూ కూడా ఈ పని చేయండి, ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ మన పేమెంట్ ఇనిషియేట్ అవ్వకపోతే మనం వాళ్ళని అడగడానికి ఒక ప్రూఫ్ అనమాట, యాజ్ ఏ ప్రూఫ్ అది ఇనిషియేట్ అయిందా అవ్వలేదా అది తర్వాత విషయం. సో నేను క్లిక్ చేయని క్లిక్ చేయగానే డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసి అతని పేరు అదేవిధంగా అతని ఫాదర్ నేమ్ అవన్నీ ఏంటంటే ఆల్రెడీ డేటాబేస్లో ఉంటాయి కాబట్టి డేటాబేస్లో వచ్చేసాయి. ఇంకా చూసుకుంటే మదర్ నేమ్ మనం ఇవ్వాల్సి వస్తుంది. మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఫిల్అప్ చేయాలి సార్ మ్యాండేటరీగా. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన తప్ప అన్నీ కూడా మనం చూడాలి అంటే అన్నీ ఫిల్అప్ చేయాలి. వాళ్ళ మదర్ నేమ్ రాస్తున్నాం, అదేవిధంగా ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలి. ఇంకా చూసుకుంటే మీరు ఏ స్టేట్లో పుట్టారు ఏ డిస్టిక్లో పుట్టారన్న విషయం కూడా ఇవ్వాలి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. సో నేను ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ప్రీఫిల్ అవుతాయి సార్ కొన్ని ఫీల్డ్స్. మీరు కొంచెం చూస్తే మీరు గమనించినట్లయితే చూడండి. సో ఈ సైట్ కొంచెం ఎప్పుడు కూడా ప్రీఫిలైజేషన్ అవుద్ది కాబట్టి కొంచెం స్లోగా రన్ అవుతుంది. సో కొంచెం పేషెన్సీగా ఉండండి, లేదా నెట్ ఎక్కువ ఉన్నా సరే లైక్ ఏంటంటే మీకు ఎక్కువ నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్నా నాట్ అన్ ఇష్యూ. సో చూడండి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసి మనం ఆధార్ నెంబర్ ఇవ్వగానే. సో ఇక్కడ రేషన్ కార్డ్ అంటే ఈ ఆధార్తో ఆ రేషన్ కార్డ్ లింక్ అప్ అయింది కాబట్టి అది కాదా, నో అంటే నో పెట్టొచ్చు. ఇన్ కేసు ఎస్ అంటే ఎస్ పెట్టేస్తే ఆ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అవుతుంది. తర్వాత మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడిగాడు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మన దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు. అంటే ఇక్కడ ఒక జీవో ఆల్రెడీ పాస్ అయింది. వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదండి. సో మనం అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదండి. తర్వాత మన క్యాస్ట్ ఏంటనేది వాళ్ళకి చెప్పాలి. అది చూస్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్కి దగ్గర ఒక బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ కింద ఏంటంటే నంబర్ ఉంటుంది, CGCతో CGC 0 లేకపోతే 11 అలా ఆ కోడింగ్తో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఆ నెంబర్ కోసం మీరు ఏం చేస్తారంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అండి. ఒకవేళ లేకపోతే వెంటనే మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్ని కొంచెం ఫాలోఅప్ చేసుకోండి మీ దగ్గరలో ఉన్న తాలూకాకి వెళ్ళి. సో ఆ సర్టిఫికేట్ రాగానే మనం ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ కూడా ప్రీఫిల్ అవుతాయి. ఇంకా చూసుకుంటే మన ఏదైతే ఎక్కడ చదివామో మన డీటెయిల్స్ నెక్స్ట్ మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చూడండి ప్రతి ఒక్కటి డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఆల్రెడీ నేను అంటే కొంచెం స్కిప్ చేయాల్సి వచ్చింది సార్, అంటే లాగింగ్ అవుతుందని. సో మన అడ్రస్ ఇచ్చేసాము, అదేవిధంగా అతను ఏం చదువుకున్నాడు అన్న విషయాలు, ఫోటో యాజ్ పర్ రికార్డ్స్ వాళ్ళ ఏదైతే ప్రీవియస్గా చదివారో వాళ్ళ యాజ్ పర్ రికార్డ్స్ వచ్చేస్తాయి. సో మన ప్రైమరీ డిస్టిక్ని బట్టి ఉంటుంది సార్, మొత్తం ఆంధ్రాలో డిస్టిక్లన్నీ వస్తే మన ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవడానికి. సో సిగ్నేచర్ స్కాన్ చేసుకున్నాం, సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ ఇవ్వాలి. సో సిగ్నేచర్ అప్లోడ్ అవుతుంది. కింద కార్నర్లో మనం లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో చూడవచ్చు అప్లోడ్ అయ్యే ప్రొసీజర్. సో వన్స్ అప్లోడ్ అయితే ఆటోమేటిక్గా పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ ఫోటో కింద ఒక ఏదో మార్క్స్ కనపడుతుంది చూడండి, ఏదో పిచ్చిగీతలాగా, అక్కడ మన ఫోటో అనేది ఎగ్జిక్యూట్ అవ్వటం మనం గమనించవచ్చు. సో చూడండి సార్ ఇక్కడ అయ్యింది. సో మన మెకానికల్ సంబంధించినది ఆ క్యాండిడేట్ ఏం చదివాడు, అదేవిధంగా ప్రైమరీ డిస్టిక్ అదే ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నాడు, ఆ డిస్టిక్లో ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి అవన్నీ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రివ్యూ చూసుకోవాలి. ఒకసారి టెంపరీగా మనం సేవ్ చేసుకోండి సార్ అప్లికేషన్, ఎందుకంటే ఇన్ కేస్ పవర్ లాస్ అప్ అయినా లేక ఇంకేదైనా లాస్ అప్ అయినా మన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అలా సేవ్ అయి ఉంటుంది టెంపరీగా. సో టెంపరీగా సేవ్ చేసుకోవటం నీడ్. చూడండి యువర్ అప్లికేషన్ ఈ సేవ్ టెంపరీ, క్లిక్ ఆన్ ప్రివ్యూ. సో మనం ప్రివ్యూ క్లిక్ చేస్తే ఏమైనా ఎర్రర్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ నేను ఏదో క్వాలిఫికేషన్ సంబంధించింది ఏదో ఇవ్వలేదంట. సో ఇయర్ ఆఫ్ అంటే నాకు తెలిసి తను డిప్లొమాకు సంబంధించింది ఏదో ఇవ్వలేదని ఇక్కడ చూపించాడు మనకి ఎర్రరు. సో ఆ ఎర్రర్ని కూడా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇదిగోండి సార్ ఇక్కడ ఇచ్చారు చూడండి సార్, థర్డ్ కాలంలో నేను ఇవ్వలేదు. సో జనరల్గా ఎలా సెర్చ్ చేస్తారన్న విషయాన్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఆ థర్డ్ కాలం అది కూడా సార్ మనం అక్కడ స్పెసిఫిక్గా ఇస్తుంది మనల్ని ఎక్కడికి వెళ్ళాలని వే ఆఫ్ మెథడ్, మీరు ఇక్కడ పలానా చోట చేయలేదు అని.
సో మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం వస్తే అర్థమవుతుంది. సో ఇచ్చాను, ప్రివ్యూ కొడుతున్నాను సార్ ఇప్పుడు. సో ప్రివ్యూ కొడితే మన అప్లికేషన్ ఏమి ఎంటర్ చేసాం, ఏంటి ఆ డీటెయిల్స్ వస్తాయి. వన్స్ మనం అప్లికేషన్ అలా ప్రివ్యూ వచ్చాక క్యాండిడేట్కి చెప్పాలి, అబ్బా నీ పేరు ఇది, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇది, నీ డీటెయిల్స్ ఇది అని చెప్పేసి ప్రతి ఒక్క డేటాబేస్ అనేది మనం చెప్పాలి. మనం చెప్పినాక ఆ క్యాండిడేట్ ఎస్ అంటే మాత్రం అప్పుడు మనం సబ్మిట్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ మనం ఫ్రీ చేసినాక అప్లికేషన్ ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. అంటే ఉంటాయి కొన్ని మేజర్ యాక్ట్స్ కాబట్టి వాటికి మాత్రమే వాళ్ళు ఇస్తారు ఎడిట్ ఆప్షన్, రిమైనింగ్ యాక్ట్స్కి ఇవ్వరు. సో అవన్నీ కూడా మీరు సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసిన అన్నీ కూడా అతనికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఏదైనా పిహెచ్ క్యాండిడేట్ అయితే పిహెచ్ డీటెయిల్స్ ఇవ్వండి, ఏదైనా రిజర్వేషన్ లేదా స్పోర్ట్స్ కోటా ఏదైనా ఉంటే అన్నీ కూడా ఇచ్చేసేసి జస్ట్ మన ఫ్రీజ్ అండ్ సేవ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కింద. ప్రొసీడర్ మాడిఫై అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే, లేదా మాడిఫై చేసుకుంటే కింద మాడిఫై ఆప్షన్ ఇస్తాడు. సో మాడిఫై క్లిక్ చేస్తే మళ్ళీ వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేసేస్తే ఆ ఏదైతే అప్లికేషన్ ఉందో అది ఆన్లైన్ అయిపోతుంది అనమాట. సో ఇది చేసేటప్పుడు కొంచెం ఆన్లైన్ ఎర్రర్స్ వస్తున్నాయి సార్, ఆ ఎర్రర్స్ మీరు రెక్టిఫై చేసుకోండి. అంటే ఏం లేదు, నెట్ కనెక్టివిటీ కొంచెం స్పీడ్ ఉండాలి, లేదంటే అప్లికేషన్ ఆగుతుంది. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ నెట్ కనెక్టివిటీ ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లం ఒకటి వస్తుంది, మీరు చూడండి, మీకు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇదిగోండి సార్, ఇలా వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ రీఫ్రెష్ కొట్టండి, ఆటోమేటిక్గా అప్లికేషన్ ఐడి కూడా అట్లా జనరేట్ అయిపోతుంది. సో జస్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి. సో అది కూడా మీరు చూస్తారు ఇక్కడ. సో రెఫరెన్స్ కోసం మనం ఏమేమి పెట్టుకోవాలి, ఫస్ట్ పేమెంట్ ఐడి, తర్వాత ఏంటంటే అప్లికేషన్ ఆన్లైన్ చేసిన ఐడి కూడా మనం ఇప్పుడు ఓపెన్ అయ్యే అప్లికేషన్ కూడా రెండు ప్రింట్స్ తీసుకుని పక్కన పెట్టుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది తర్వాత ఎదుర్కోవాల్సిన లేదు. ఓకేనా. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సార్, రిప్లై ఇద్దాం. సో మర్చిపోకుండా షేర్ చేయండి, ఈసెట్ రాసే ప్రతి స్టూడెంట్కి ఇది అవసరం అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.